కమ్యూనిస్ట్ సామాజిక శక్తుల ఐక్యతే దోపిడీ పాలకులకు ప్రత్యామ్నాయమని ఎంసీపీఐయు జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ పేర్కొన్నారు. మే 12న నర్సంపేటలో ఓంకార్ శత జయంతి ముగింపు బహిరంగ సభను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. వరంగల్ అండర్ బ్రిడ్జ్ ప్రాంతంలోని ఓంకార్ భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎంసీపీఐయు వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర జిల్లా నాయకులు గడ్డం నాగార్జున, నర్రా ప్రతాప్, గోనె కుమారస్వామి, ఎనురెడ్డి, హంసాల్ రెడ్డి, ముక్కెర రామస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో శత జయంతి సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పెద్దారపు రమేష్ మాట్లాడుతూ ప్రస్తుతం రాజకీయ పరిణామాలు ప్రజాస్వామ్య వ్యవస్థకు గొడ్డలి పెట్టులాగా మారి వ్యక్తి స్వేచ్ఛ ప్రమాదంలో పడిందని, సంపద అందరికీ కాకుండా కొందరికే చెందే విధంగా ప్రశ్నిస్తే అణిచివేత గురయ్యే విధంగా చట్టాల రూపకల్పన జరుగుతోందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయ విలువలను, త్యాగాలను, ఆదర్శాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. అందుకోసం కమ్యూనిస్టులు, వామపక్ష సామాజిక శక్తులు ఐక్యం కావాలని అమరజీవి కామ్రేడ్ మద్దకేయల ఓంకార్ బలంగా కోరుకున్నాడని, ఆ క్రమంలో తన వంతు ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించాడని, వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నామని, అందులో భాగంగా కామ్రేడ్ ఓంకార్ శత జయంతి వార్షికోత్సవ ముగింపు సభను మే 12న నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ ఆవరణలో జరుపుతున్నట్లు, దీనికి పార్టీ జాతీయ రాష్ట్ర నాయకత్వం, వివిధ కమ్యూనిస్ట్, వామపక్ష పార్టీల రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారని, కావున ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని, జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ముగింపు సభను మే 12న జరిగే ఓంకార్ గారి ముగింపు సభను కమ్యూనిస్ట్ ఐక్యత, కమ్యూనిస్ట్ వామపక్షుల ఐక్యత, జిందాబాద్ జిందాబాద్. కామ్రేడ్ ఓంకార్ గారి జయంతి వార్షికోత్సవ ముగింపు సభను మే 12న నర్సంపేటలో జరిగే కామ్రేడ్ ఓంకార్ గారి జయంతి. హలో కామ్రేడ్, జిందాబాద్ ఎంసీపీఐయు, జిందాబాద్ ఎంసీపీఐయు, జయప్రదం చేయండి నర్సంపేటలో జరిగే ముగింపు సభను. జిందాబాద్ ఎంసీపీఐయు, కామ్రేడ్. వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, ఎంసీపీఐయు వ్యవస్థాపకులు, అసెంబ్లీ టైగర్, అమరజీవి కామ్రేడ్ మద్దికాయల ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవాల ముగింపులో భాగంగా ఈ నెల 12వ తారీఖు నాడు నర్సంపేట పట్టణంలోని సిటిజన్ క్లబ్ గ్రౌండ్లో బహిరంగ సభ నిర్వహించడం జరుగుతూ ఉంది. ఓంకార్ గారు ఆశించింది ఏం చెప్పేసి అంటే, ఈ భారతదేశంలో అంతరాలు లేని సమాజం రావాలి, దానికి వామపక్ష సామాజిక శక్తులందరూ కూడా ఐక్యం కావాలని చెప్పేసి అని బలంగా కోరుకున్నాడు. ఆ క్రమంలో కమ్యూనిస్టుల సామాజిక శక్తుల ఐక్యత, కామ్రేడ్ ఓంకార్ గారి పాత్ర అనేటువంటి అంశం మీద ఈ బహిరంగ సభ అనేటువంటిది జరుగుతూ ఉంది. ఈ బహిరంగ సభకి పార్టీ ఆల్ ఇండియా కార్యదర్శి కామ్రేడ్ మద్దికాయల అశోక్ ఓంకార్ గారు, పొలిట్ బ్యూరో సభ్యులు కిరణ్జిత్ సింగ్ శేఖర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు పొలిట్ బ్యూరో సభ్యులు కుల్దీప్ సింగ్ గారు, అదేవిధంగా అన్ని వామపక్ష పార్టీలకు సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు హాజరై ప్రసంగిస్తారు. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితులను కనుక మనం ఒకసారి గమనించినట్లయితే, నిన్ననే 5 రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు జరిగినాయి. దేశమంతా కూడా ఒక ప్రమాదంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మనువాదం, మతోన్మాదం ముందుకొచ్చి ప్రజలంతా కూడా చీల్చి అనేక సమస్యలను ఈరోజు తెచ్చిపెట్టిన స్థితిని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. కాబట్టి భారతదేశాన్ని, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునేందుకు ఈరోజు వామపక్ష శక్తుల ఐక్యత, సామాజిక శక్తుల ఐక్యత అనేటువంటిది చాలా కీలకమైంది. ఆ దిశలో భవిష్యత్తులో పోరాటాలు చేయడానికి కామ్రేడ్ ఓంకార్ గారి శత జయంతి వార్షికోత్సవ ముగింపు సభ అనేటువంటిది ఈరోజు ఒక కీలకం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజలంతా కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.